హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఏ టెంపుల్కి వచ్చేసామో తెలుసా? మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోని శంకర్పల్లి అనే మండలంలో చాందిప్ప అనే విలేజ్లో ఒక అరుదైన టెంపుల్ శివాలయం ఉంది. అదే శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ఆకుపచ్చని మరకత రత్నంతో ఉన్న ఈ శివలింగానికి శతాబ్దాల చరిత్ర ఉందని ఆలయానికి సంబంధించిన శాసనాలు, స్థానిక చరిత్ర చెబుతున్నాయి. సో మనం ఎప్పుడైతే లోపలికి వచ్చేసాం, చూస్తున్నారు కదా, ఇదే లోపల ఉన్న టెంపుల్. ఇక్కడ వచ్చేసి స్పెషల్గా పెట్టారు, స్త్రీలు జడ వేసుకొని లోపలికి రావాలి అని. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది ధ్వజస్తంభం ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్లో ఉంటుంది కదా ధ్వజస్తంభం. మంచిగా మొక్కుకోండి. ఇటు వచ్చేసి రైట్ సైడ్ నుండి వెళ్తే ఇక్కడ కింద ఇక్కడ అందరూ మొక్కి కాయిన్ పెడుతున్నారు, కోరిక ఏదైనా కోరుకొని పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, ఫైనల్గా వచ్చేసాం. ఇక్కడే ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, నందీశ్వరుడు అక్కడే ఉన్న. ఇప్పుడు మనం చూస్తున్న అదే మరకత శివలింగ సోమేశ్వర లింగం. సో మంచిగా మొక్కుకోండి, మనకి ఇంతటి అదృష్టం దొరికింది. ఇప్పుడు లింగానికి అభిషేకం చేసాం, పాలాభిషేకం చూస్తున్నాం కదా అమ్మవారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరూ లోపల మనుషులు ఏదో ఒకటి అనుకొని కాయిన్స్ పెడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ ఆపోజిట్ ఇక్కడ శ్రీ క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవుడు అనే టెంపుల్ ఉన్నది. ఇక్కడే మనం మిరాకిల్ స్టోన్ ఉన్నది. ఏదైనా కోరిక మనసులో కోరుకొని అక్కడ ఆ స్టోన్ని పట్టుకుంటే అది అవుతుందా అవుతలేదా అని అది చెప్తుంది మనకు. ఆ స్టోన్ మూమెంట్ని బట్టి మనకు అది అవుతుందా అవ్వదా, జరుగుతుందా జరగదా అని తెలుసుకోవాలి. చూడండి ఎంతమంది ఉన్నారో. సో చూద్దాం. ఇక్కడైతే ఒక ఆమె పట్టుకున్నది. సో చాలా ఆమె అనుకుని ఏదో మనసులో పట్టుకుంది, బట్ మళ్ళీ సెకండ్ టైం పట్టుకుంది, కదలట్లేదు. మళ్ళీ పట్టుకుంది, చూడాలి కదులుతుందా కదలదో. సో లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక ఆవిడ పట్టుకున్నారు. సో కదులుతుంది. ఇక్కడ భక్తుల విశ్వాసం అలా ఉన్నది. అంటే మనం ఏదైనా మనం మనసులో కోరుకొని న్యాయంగా కోరుకోవాలి. ఏదైనా అట్లా అని చెప్పేసి ఏది పడితే అది కోరుకొని అవ్వట్లేదంటే అది కాదు. సో మనం మంచిగా మనకు అయ్యేది పెట్టుకోవాలి. సో ఇక్కడ మాత్రం చూడండి, ఇది అస్సలు మిరాకిల్ ఇదే కావచ్చు. మేబీ ఫస్ట్ టైం స్టోన్ ఇటు వచ్చేసి మళ్ళీ ఇట్లా వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్టార్టింగ్ మూవ్ అవుతుంది, స్లోగా మూవ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఈ స్టోన్కి అంటే దీనికి ఉన్న నమ్మకం మన ఆ భగవంతుడు మనకు చూపించే లీలలే అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ శివయ్యే మనకు అన్నీ చూపిస్తున్నాడు, ఆయనే మనకు దారి. కాబట్టి నమ్మాలి. ఇంకా అన్నీ ఆయన చూపిస్తున్న లీలలు ఇవన్నీ. సో ఈ స్టోన్ స్టాప్ అయిపోయింది, యాక్చువల్గా చెప్పాలంటే క్రాస్లో తిరిగి స్టాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చూడండి, మీరే చూస్తారు కదా ఏం జరుగుతుందో. అసలు ఫస్ట్ టైమో మరి ఐ డోంట్ నో, బట్ చూడండి ఎప్పుడు ఇక్కడ ఇలా జరిగిందో తెలీదు. ఆ స్టోన్ అనేది కంప్లీట్గా ఇట్లా రివర్స్ వచ్చేసింది. తను ఏం కోరుకుందో అదిగో చూస్తున్నారు కదా. స్టోన్ ఎక్కడైనా రివర్స్ ఇట్లా వస్తుంది, ఆ రైట్ సైడ్లో తిరగాలి యాక్చువల్గా చెప్పాలంటే, బట్ రివర్స్లో వచ్చేసిందండి. మళ్ళీ రివర్స్లో వచ్చేసి ఇటు ఉల్టా తిరుగుతుంది, మళ్ళీ స్ట్రైట్ వచ్చి ఆగేసింది, మళ్ళీ ఇటు తిరుగుతున్నది, రైట్ సైడ్ తిరుగుతున్నది. ఇప్పుడు అంటే ఆమె ఏం కోరుకున్నదో ఏమో తెలీదు. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు తెలీదు. అంటే ఆయన చూపిస్తున్నాడు ప్రతిదీ. మనం ఆమె అనుకున్నది ఫస్ట్ ఏదనుకున్నదో దానికి రివర్స్ అయిపోయింది. అంటే అది అవ్వదు మరి ఏమో తెలీదు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కరెక్ట్గా తిరిగింది రైట్ సైడ్.
సో ఇక్కడ చూస్తున్న మనం ఇతను ఈ టెంపుల్కి చెందిన పశ్చిమ చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు ఈ కాలానికి చెందినది.